Hi all, this is Nagarjuna. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఇవాళ ఈ వీడియోలో కొన్ని వర్క్స్ రాసానండి. అన్నీ కూడా మోసం చేయడం అనే మీనింగ్తో రాశాను. ఒక్కొక్కటి చూద్దాము మెల్లగా. ఇందులో మొదటిది వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి చీట్, CHEAT, చీట్. వీటి వచ్చేసి పాస్ట్ ఫామ్ వచ్చేసి చీటెడ్. Whenever we have a TED, the end of any English word, TED must be pronounced like a TID. So, cheated, not cheated. ఎప్పుడైనా ఇంగ్లీష్లో టీఈడి వస్తుంది అనుకోండి, ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరిన టీఈడి వస్తే దాన్ని టీఐడిగా ప్రొనౌన్స్ చేయాలి. రాసేది టీఈడి రాసినప్పటికీ కూడా చదివేది టీఐడిగా చదవాలి. రాసేది టెడ్ రాస్తామండి, చదివేది టెడ్ చదువుతాం. Hunted, wanted, navigated, frustrated, legislated, motivated. ఇలాగా చీటెడ్. రైట్. చూడండి ఎగ్జాంపుల్ చూద్దాము. హీ చీటెడ్ ఇన్వెస్టర్స్. మై బ్రదర్ చీట్స్ అట్ ప్లేయింగ్ కార్డ్స్. చూడండి, అతను ఇన్వెస్టర్స్ ని మోసం చేశాడు. మై బ్రదర్ చీట్స్ అట్ ప్లేయింగ్ కార్డ్స్. ప్యాక్ ఆడేటప్పుడు మోసం చేస్తాడు. ఇలాగా ఎలాంటి మోసాన్నైనా చీట్ అని చెప్పచ్చండి. రెండో పదం చూద్దాం. చూడండి, చీట్ ఆన్. ఇది చూడండి, చీట్ ఆన్. చీట్ తర్వాత ఒక ఆన్ పెట్టాను, ప్రేసిల్ వర్బ్ లాగా. ప్రేసిల్ వర్బ్ అనమాట ఇది. చీటెడ్, చీటెడ్ ఆన్. మోసం చేయడం అండి ఇది కూడా. అంటే ఎలాంటి మోసం అంటే టు చీట్, టు హ్యావ్ ఎ సీక్రెట్ సెక్సువల్ రిలేషన్షిప్ విత్ సంబడి ఎల్స్ అదర్ దాన్ దయర్ స్పౌస్. భర్త భార్యను మోసం చేయడము, భార్య భర్తను మోసం చేయడము, అలాంటి మోసం కోసము ఈ చీట్ అనే పదాన్ని వాడతారండి. హీ ఈజ్ చీటింగ్ ఆన్ హిస్ వైఫ్ అంటే దట్ మీన్స్ he has some extramarital affair other than his wife. That is called as he cheating on his wife. తర్వాత చూద్దామండి, డిసీవ్. మూడో పదం చూడండి, డిసీవ్ అన్నా కూడా మోసం చేయడమే. అయితే తప్పుదోవ పట్టించి అంటే నిజాన్ని అబద్ధంగాను, అబద్ధాన్ని నిజంగాను, ఉన్న విషయాన్ని ఉన్నట్టు కాకుండా మార్చి మభ్యపెట్టి, చూడండి, మభ్యపెట్టి మోసం చేయడాన్ని, తప్పుడుతో పట్టించి మోసం చేయడాన్ని డిసీవ్ అంటారండి. ఓకేనా? రైట్. డిసీవ్ అంటే ఏంటండి? ఉన్న విషయాన్ని మిస్లీడ్ చేసి మోసం చేయడాన్ని డిసీవ్ అంటారండి. రైట్. హీ డిసీవ్డ్ హిస్ ఫ్రెండ్ ఇన్ ద బిజినెస్. వ్యాపారంలో అతను తన స్నేహితుని మోసం చేశాడు తప్పుదోవ పట్టించి. సేమ్ అదే మీనింగ్ అండి. మిస్లీడ్ రాశాను చూడండి. డిసీవ్ అన్నా మిస్లీడ్ అన్నా ఒకటే. టు గివ్ సంబడి ద రాంగ్ ఐడియా ఆర్ ఇంప్రెషన్ అండ్ మేక్ దెమ్ బిలీవ్ సంథింగ్ దాట్ ఈస్ నాట్ ట్రూ. ఎవరికైనా రాంగ్ ఐడియా ఇచ్చి ఉన్న విషయాన్ని అలా కాదు వేరేలాగా నమ్మించడాన్ని మిస్లీడ్ అని కానీ డిసీవ్ అని కానీ అంటారండి. డిసీవ్ అంటే ఏంటంటే మోసమే, తప్పుదోవ పట్టించి మోసం చేయడం. మిస్లీడ్ అన్నా కూడా మోసమే, తప్పుదోవ పట్టించి మోసం చేయడం. నెక్స్ట్ అండి, DITCH. డిచ్డ్. ఇది కూడా పలకాలండి. ఎప్పుడైనా ఏదైనా ఒక రెగ్యులర్ వర్బ్ ఇంగ్లీష్లో చాతో ఎండ్ అయితే, ఇక్కడ చూడండి, మీరు బాగా గమనించండి. DITCH ఎండింగ్ సౌండ్ ఏంటండి? చా శబ్దం, డిచ్. ఎలాంటిది? మ్యాచ్. FETCH ఫెచ్. TOUCH టచ్. SEARCH సర్చ్. BELCH బెల్చ్. ఇలాగా చా శబ్దంతో ఎండ్ అయితే తర్వాత వచ్చే పాస్ట్ పార్టిసిపుల్లో ఉండే ఈడీని కానీ ఆ చివరి టర్మ్ని టాలా చెప్పాలి. అర్థం కాలేదు సార్? చూడండి ఒకసారి. DITCH డిచ్, DITCHED డిచ్డ్. ఇక్కడ ఈడీ ఉందిగా, పాస్ట్ ఫామ్ లో ఈడీ ఉంది, అలాగే తర్వాత కూడా ఇంకో ఈడీ ఉంది. ఈ ఈడీని టా శబ్దం లాగా చెప్పమంటున్నాను. డిచ్, డిచ్డ్, టచ్, టచ్డ్.
search, searched, searched. Fetch, 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 fetched, fetched. ఇలాగే చదవాలి. డిచ్ ఇక్కడ చూడండి మీనింగ్ విషయానికి వచ్చేసరికి ఈ ఐదో పదం చూడండి. డిచ్ అంటే ఏంటి? మోసం చేయడం అండి. వాడుకొని వదిలేసి మోసం చేయడాన్ని డిచ్ అంటారు. హీ డిచ్డ్ హిస్ గర్ల్ ఫ్రెండ్. ముందేంటన్నాడు? ప్రేమిస్తున్నాను అలాగే ఇలాగా అని చెప్పాడు. తర్వాత నువ్వెవరో నాకు తెలియదని చెప్పేసి అన్నాడు. అలాంటి అర్థాన్ని ఇస్తుంది. హీ డిచ్డ్ హిస్ గర్ల్ ఫ్రెండ్ విత్ ద నేమ్ ఆఫ్ లవ్. ప్రేమ పేరుతో అతను తన గర్ల్ ఫ్రెండ్ ని మోసం చేశాడు. నెక్స్ట్ అండి బిట్రై. ఆరో పదం చూడండి. బిట్రై, బిట్రైడ్, బిట్రైడ్ అంటే మోసం చేయడమే. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటారండి. అంటే ఏ కంపెనీలో అయితే పనిచేస్తున్నాడో ఆ కంపెనీలో పనిచేస్తూ ఆ కంపెనీలో జీతం తీసుకుంటూ ఏదైతే ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఎవరికైతే చెప్పకూడదో అపోనెంట్ కంపెనీకి వాడికి చెప్తూనే ఉన్నాడు. అలా చెప్పడాన్ని, అలా చేయడాన్ని బిట్రే అంటారు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటారు. చూడండి మనకి చూస్తూ ఉంటారు. ఇండియాలోనే ఉంటారు, ఇండియాలోనే బతుకుతారు, ఇండియన్ సిటిజన్గా ఉంటారు. కానీ పక్క దేశానికి విలువైన సమాచారాన్ని అంతటిని చేరవేస్తూ ఉంటారు. అలా చేరవేసేదాన్ని, అలా చేయటాన్ని బిట్రే అంటారండి. ఇన్నింటి వాసాలు లెక్క పెట్టడాన్ని బిట్రే అంటారు. He betrayed a big officer in the army betrayed his country. Right. ఈ దేశంలోనే ఆర్మీ ఆఫీసర్గా ఉంటూ శత్రు దేశానికి ఈ విలువైన సమాచారాన్ని చేరవేశాడు అనమాట. అలా చేయడాన్ని బిట్రే అంటారండి. నెక్స్ట్ అండి బాఫెల్, పజోల్. బాఫెల్ అన్న ఏడో పదం చూడండి. బాఫెల్, పజోల్ మాటలతో మోసం చేయడం అండి. మాటలతో కన్ఫ్యూజ్ చేసి మోసం చేయడాన్ని బాఫెల్ అని కానీ ఖజోల్ అని కానీ అంటారండి. ఇది పోతే తొమ్మిదో పదం చూద్దాం చూడండి. ట్రిక్. ఇవన్నీ కూడా బాగా కనిపిస్తాయండి. తొమ్మిదో పదం, పదో పదం బాగా కనిపిస్తాయి. ట్రిక్, ట్రిక్, ట్రిక్. ఏదైనా ట్రిక్ ప్లే చేసి ఎదుటి వ్యక్తిని మోసం చేయడాన్ని ట్రిక్ అంటారండి. ఓకేనా? రైట్. He managed to trick the doorman to enter into the theater. డోర్మ్యాన్ అంటాడు కదా, సినిమా థియేటర్లో డోర్మ్యాన్ ని ట్రిక్ ప్లే చేశాడు. టికెట్ లేకపోయినా టికెట్ ఉన్నట్టుగా నటించి టికెట్ చూపించి ఏదో కాగితం చూపించి లోపలికి వెళ్ళిపోయాడు. He managed to trick the doorman for entering film theater. ఇలాంటి ఎగ్జాంపుల్ చెప్పొచ్చండి. అలాంటి దాన్ని ట్రిక్ అంటారండి. ట్రిక్ ప్లే చేసి మోసం చేయడం ట్రిక్ అంటారు. అలాగే పదో పదం చూడండి. ఫూల్డ్. ఓకేనా? అంటే ఇక్కడ మా వాళ్ళు ఇలా రాశారు, వెధవని చేయడం అని రాశారు. అంటే ఎలాగ చేయడం? వెర్రివాడిని చేయడము, వెర్రి వెంగళప్పని చేయటము, వెర్రోని చేయటము ఇలా అనొచ్చు. ఫూల్ అంటే అలాంటి అర్థం మనం తీసుకోవచ్చండి. ఓకేనా? డోంట్ ట్రై టు ఫూల్ మీ. ఐ నో వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్. నన్ను ఫూల్ చేయడానికి ప్రయత్నం చేయకు, నువ్వు ఎలాంటి వ్యక్తివో నాకు తెలుసు, నేను నిన్ను నమ్మబోను అని చెప్పేసి అంటా ఉన్నాను. ఇలా తీసుకోవచ్చండి. ఇలాగే ఇదే వీడియోలో మరికొన్ని పదాలు కూడా రాశానండి, వేరే దానిపైన. ఒకే దాంట్లో చెప్పేసుకుందాము. ఇక్కడ చూడండి. వర్బ్స్ ఆన్ లీవింగ్. ఏదైనా విడిచిపెడితే ఎలాగా? శాశ్వతంగా విడిచిపెడితే ఏమంటారు? కొంతకాలం విడిచిపెడితే ఏమంటారు? అలవాటుని విడిచిపెట్టడాన్ని ఏమంటారో చూద్దామండి. ఇందులో మొదటి పదంగా లీవ్, లెఫ్ట్. విడిచిపెట్టు కొంతకాలం పాటు. ఐ లెఫ్ట్ మై ఫోన్ అట్ హోమ్ టు అవాయిడ్ డిస్టర్బెన్స్ ఇన్ ద క్లాస్. నేనేం చేశానండి? నా ఫోన్ ఇంట్లో వదిలేశాను. డిస్టర్బెన్స్ని అవాయిడ్ చేయడం కోసం. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫోన్లో ఎవరు ఫోన్ చేశారు, మిస్డ్ కాల్స్ ఏమున్నాయి, మెసేజెస్ ఏమున్నాయి అని చూసుకుంటాను. దట్ ఈస్ కాల్డ్ ఎస్ లీవ్. ఐ లెఫ్ట్ మై ఫోన్ ఇన్ ద హోమ్ టు అవాయిడ్ డిస్టర్బెన్స్ ఇన్ ద క్లాస్. నెక్స్ట్ అండి రెండో పదం చూడండి. క్విట్. అదే మాటని మనం రెగ్యులర్ వర్బ్ గా కూడా తీసుకోవచ్చు. క్విట్టెడ్. రెండు ఫార్మేట్లోనూ యూసేజ్ ఉందండి. ఇర్రెగ్యులర్ వర్బ్ గా కూడా వాడతారు, రెగ్యులర్ వర్బ్ గా కూడా తీసుకోవచ్చు. క్విట్, విడిచిపెట్టు, వదిలిపెట్టు, శాశ్వతంగా. మరి లీవ్ కి క్విట్ కి డిఫరెన్స్ ఏంటి? కొంతకాలం విడిచిపెడితే లీవ్ అంటాము, ఎప్పటికీ స్థిరస్థాయిగా జీవితం మొత్తం వదిలిపెట్టేస్తే క్విట్ అంటారు. అందుచేతనే క్విట్ ఇండియా అన్నారు.
ఓకేనా. ఇండియన్స్ బ్రిటిషర్స్ని క్విట్ ఇండియా అన్నారు, ఇండియాని విడిచిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పేసి. హీ క్విటెడ్ స్మోకింగ్, హీ క్విటెడ్ ద హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్. అతను స్మోకింగ్ అలవాటుని విడిచిపెట్టేశాడు, మళ్ళీ టేకప్ చేయడు, మళ్ళీ తాగడు. దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ క్విట్. నెక్స్ట్ అండి అబాండన్, ABANDON, అబాండన్ 4వ పదం అండి. అబాండన్, అబాండన్, అబాండెడ్, విడిచిపెట్టు, బాధ్యత మర్చి విడిచిపెట్టడం అండి. ఏదైనా పాతబడిపోయిందని వదిలిపెట్టేయటం, ఇలా విడిచిపెట్టేదాన్ని వదిలిపెట్టేదాన్ని అబాండన్ అంటారండి. అంటే ద బేబీ హ్యావ్ బీన్ అబాండన్డ్ బై ఇట్స్ మదర్. చూడండి, మనకి కనేసిన తర్వాత పిల్లాడికి జన్మనిచ్చిన తర్వాత ఆసుపత్రి బయట కానీ ఎక్కడైనా కానీ వదిలేస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా కేసులు నమోదు అవుతాయి, అబాండన్ బేబీ అని చెప్పేసి కేసులు నమోదు అవుతూ ఉంటాయి. ఇలా బాధ్యతని మర్చిపెట్టేసి ఏదైనా వదిలేస్తే అబాండన్ అంటారండి. అలాగే మనకి అతన్ని ఎక్కడో దుక్కుని జాయిన్ చేస్తారు, అబాండన్ చైల్డ్ అంటారు. ఓకేనా, అబాండన్ చైల్డ్ అంటారు, అంటే తల్లిదండ్రులు విడిచిపెట్టేశారనమాట. ఇట్ ఈస్ కాల్డ్ అస్ అబాండన్. అబాండన్ అంటే ఏంటండి, విడిచిపెట్టు, వదిలిపెట్టు, బాధ్యతను మరచి. నెక్స్ట్ అండి అమ్మిట్, అందరూ వొమిట్ వొమిట్ అంటారు, దీన్ని ఎలా చదవాలి, OMIT, అమ్మిట్, OMIT, అమిట్, అమిటెడ్, అమిటెడ్ చెప్పుకున్నాగా. TED వస్తే TIDగా చదవాలని. వాంటెడ్, హంటెడ్, నావిగేటెడ్, ఫ్రస్ట్రేటెడ్, లెజిస్లేటెడ్, మోటివేటెడ్, ఇలా TED. Whenever you find TED at the end of any English word, that TED must be pronounced like TID. In the same way, here we have amit, amitted, amitted. ఇది కూడా విడిచిపెట్టేయటమే. ఏదైనా ఒక ప్రాసెస్ జరుగుతూ ఉందండి, ఒక కెమికల్ ప్రాసెస్ జరుగుతూ ఉంది, బై ప్రొడక్ట్గా వచ్చిన దాన్ని, అనవసరమైన దాన్ని విడిచిపెట్టేస్తాం. అలా విడిచిపెట్టేయడాన్ని అమిట్ అంటారండి. ఓకేనా. ఒక కొబ్బరి ముక్కలు ఉన్నాయండి, దాన్ని నూనె చేయిస్తున్నారు. కొబ్బరి ముక్కలు మెత్తని పొడిగా అయిపోతుంది, నూనె తీసుకుని కొబ్బరి ముక్కల్ని ఆ పొడిగా ఉన్నదాన్ని అమిట్ చేస్తారు. అలా అనవసరమైన దాన్ని, బై ప్రొడక్ట్గా వచ్చేదాన్ని వదిలిపెట్టేయడాన్ని అమిట్ అంటారండి. రైట్. నెక్స్ట్ అండి 6వ పదం చూద్దాం. చూడండి గివ్ అప్, GIVE, గివ్, UP, అప్, గివ్ అప్, గేవ్ అప్, గివెన్ అప్. విడిచిపెట్టు, వదిలిపెట్టు, ముఖ్యంగా అలవాట్లు చెప్పే విషయంలో, ఏదైనా ఫీలింగ్స్ చెప్పే విషయంలో గివ్ అప్ అంటారు. నెవర్ గివ్ అప్ హోప్, ఎప్పుడు హోప్ని విడిచిపెట్టేయకండి. ఓకేనా, నెవర్ గివ్ అప్ హోప్. షీ డజంట్ గివ్ అప్ ఈజీలీ ఇన్ గేమ్. ఏదో ఓడిపోయినా వెంటనే చేతులు ఎత్తేయదు, ఇది వరకు పారాడుతుంది. అలాంటి మనస్తత్వం కలిగిన అమ్మాయి. She never give up in the game. She never gives up in the game. ఓకేనా, ఆమె ఎప్పుడు కూడా తొందరగా ఓడిపోయినానే ఒప్పేసుకోదు, తుది వరకు పోరాడుతుంది. గివ్ అప్ అంటే అదే అర్థం. One of my friend has given up the habit of smoking after his doctor had advised him. కానీ డాక్టర్ చెప్పాడండి, ఏమని చెప్పాడు, నువ్వు ఇట్లాగే స్మోక్ చేస్తూ పోతే ఎప్పుడొకప్పుడు డమాల్మని చచ్చిపోతావు అని చెప్పగానే వీడేం చేశాడు, స్మోకింగ్ హ్యాబిట్ని విడిచిపెట్టేశాడు. ఇలాంటి హ్యాబిట్స్ కానీ ఫీలింగ్స్ కానీ విడిచిపెట్టు, వదిలిపెట్టు శాశ్వతంగా అంటే గివ్ అప్ అంటారు. My friend has given up the habit of smoking. My friend has gave up the habit of smoking after his family doctor had advised him stop smoking and all. Right? Thank you so much watching my video here. If you like my content, please subscribe my channel. If you want to say something, you can say through comments. Thank you so much.